చేయకపోతే కర్రల పరిస్థితి ఏంటి? కర్రలు వాళ్ళ చేతుల్లో కాకుండా వివిధ విభాగాల్లో ఉంటాయి. అవి ఏదో తేడాగా ఉందేంటి? బాగా చేసినోడికి సంక్రాంతి, చేయనోడికి కనుమ పండుగ. పండగ మరేమీ లేదా? మామూలుగానే ఏమి ఉండదు నీ దగ్గర, మామూలుగానే ఏమి ఉండదు నీ దగ్గర. అల్లుడు వచ్చాడు, కోయి కోయి కోడిని కోయి చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. పండక్కి బండి పెడతాను కదా, ఆ బండి పెడితే తీసుకొని నేను నీ కూతురు పోతాం. నీ బాబు అన్నాడు కదా, నేను నిన్ను అడుగుతాను, దాన్ని అడుగుతావే. దీని బాబు నాకు పెడితే నేను నీకు పెడతా. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను సార్, కానీ నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీకు ఎవరి మీద అన్న ప్రేమ పుట్టిందా? అయ్యో మర్చిపోయాను, మళ్ళీ కలిశారంట. బుజ్జితల్లి ఏ పట్టీలు అమ్మేసావా వాడు పెట్టి? ఎలా సుఖంగా ఉంటుంది నేను చూస్తాను. డైలాగ్ కూడా చెప్పడం రాదు, వాడు 2 సార్లు కొట్టాడు. కూడా నాకు ఏడికి పోతాం? 8కి పోతానం, 8కి పోతానం. అందుకే టైంకి టాబ్లెట్ వేయాలని చెప్పినా. ఏం చేసినావు? టైంకి వేసిన. ఇంతకి ప్లేట్ ఎందుకు తెమ్మన్నావు? AP 34 96 74. నంబర్ ఎందుకు రాసినావు? ఇంతకుముందు ఏంటది? ప్లేటు. ఇప్పుడు నంబర్ ప్లేటు. నా బండికి లేదు, అందుకోసం వచ్చిన హైదరాబాద్కి నేను. మండుతున్నట్టుంది. మా మామ. ఓహో మామా నువ్వా? ఎస్ గుర్తుపట్టలేదు. సారీ. మరి పార్టీ ఎప్పుడు పెడతాను? ఏం పార్టీ? గుర్తు పెట్టలేదన్నావు కదా. ఏంటి? ఒక ముద్దియే. పెద్ద పెద్ద పదవులు నా పెదవులు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు టైం 6 అవుతుంది కదా. అవును. సాయంత్రం 6 వరకు ఈయనకి ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి. మీకోసం అన్నం పప్పు ఎలాగుంది? ఉప్పు కొంచెం తక్కువైంది. ఏం చేస్తాను? కష్టపడి మీకోసం ఉంటుంది, ఉప్పు తక్కువైందంటావురా. ఏమైంది? అది నా మొగుడిని వల్ల వేసుకుందా చూస్తుంది. అలా ఏం కాదు, కారం వండటానికి నేనే పంపించా. అందులో ఏముంది? ఆయన ఇరుగు పొరుగు అన్నాక బాయి మనం బాయే, అదే ముంబై. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఈ రోజు మా మామగారి ఇంటికి వచ్చాను. మీరు కూడా హాయ్ చెప్పండి, జుట్టు తర్వాత చూసుకోవచ్చు. ఓ సారీ. హాయ్ ఎవ్రీబడీ, నా గొంతు పోయింది, సారీ. అయ్యో మీరేమనుకోకండి, మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా మామగారి పొలంలోకి వచ్చేసాం. చూడండి, అదిగో పంపు సెట్. అయ్యి బాబాయ్, మామగారు ఎక్కడున్నారేంటి? రికార్డ్ చేయలేదండి. డైరెక్ట్ లైవే. మా మామగారు ఎవరు చూడలేదు కదా. మీరు పందాలకు వెళ్తా ఉంటే కోడి పందాలు అనుకున్నాను, ఈ పందారా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఏమండి, చాలా రోజుల తర్వాత మూడు వచ్చింది, ముద్దు పెట్టండి. ఉండే రావుకాలం 10 సెకండ్లు వెళ్ళిపోతుంది. మీరు ఇలా అయితే మరి పిల్లలు ఎప్పుడు పుడతారండి? ఏమే నువ్వేమో వికారంగా ఉన్నావు, టైం కంటే గెలిచావు అనుకో పిల్లలు ఆకారం లేకుండా పుడతారు. తింటారా? ఏది పర్వానం అంటే వేడుకుంది, ఇప్పుడు చేసావా? అబ్బే నిన్నడదే. మరి వేడుకుందేంటి? మీ ఆవిడ గారు ఉండారండి. అదేంటి అలాగా? పతివతండి పతివత పరమాణం అంటే తెల్లారిందా చల్లారలేదంటారు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.